అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రిఫ్లెక్షన్స్ బ్యూటీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ప్రాన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ప్రాన్స్ తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. రొయ్యలు చేసినప్పుడు పైన ఏమైనా పొట్టు లాంటిది ఉండిపోతే తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా పైన ఏమైనా పొట్టు ఉండిపోతే తీసుకొని రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న రొయ్యలను ఇప్పుడు వాటర్ తీసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా రొయ్యలు మొత్తం పట్టేలా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది కాగిన తర్వాత అందులో రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేస్తూ కాస్త అటు ఇటు కలిపి రొయ్యలు ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన రొయ్యల్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4-5 టమాటోలు తీసుకొని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో మగ్గనివ్వాలి. టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు సిమ్లోనే ఉంచి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా దగ్గరగా కుక్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్గా ప్రాన్స్ కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు.